పోరాటం మౌన పోరాటం. అమ్మా, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ద్వారకా, నా చెల్లెలు కన్నీరు చూసి కంటి చూపు వచ్చేలా చేసి ఇక ముందు నీకే కష్టం రాకుండా చూసుకుంటాను జానకి అని మాటిచ్చాను. కానీ నేనిచ్చిన మాట ఇప్పుడు నన్నే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ఎవరైతే ఇన్నాళ్ళు నా చెల్లెలి కుటుంబానికి సంతోషాన్ని దూరం చేశారో వాళ్ళందరినీ దూరం చేసి తన జీవితంలో మళ్ళీ సంతోషాన్ని తీసుకొచ్చాను. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే ఉండిపోయింది. జానకిని హాస్పిటల్కి తీసుకురావడం 2 నిమిషాలు ఆలస్యమైనా నిండు ప్రాణాలు బలైపోయేవి. సౌందర్య పెళ్లి రోజు అలా జరిగింది. ఈసారి శోభనం రోజు సౌందర్యకే ప్రమాదం జరగలేదు, కానీ జానకి జరిగింది. అది కూడా హెచ్చరిక చేస్తున్నట్టు కత్తితో పొడవడం ఏంటో నాకు చాలా భయంగా ఉంది ద్వారకా. ఇది ఒక పజిల్ అనిపిస్తోంది. నువ్వన్నది నిజమమ్మా. సౌందర్య కిడ్నాప్, పిన్ని మీద దాడి, ఇదేదో ప్రతీకారంతో చేస్తున్నారనిపిస్తుంది. భయాన్ని దాటొచ్చిన నాకు మళ్ళీ ఈ ఇన్సిడెంట్తో భయం వేస్తోంది ద్వారకా. నువ్వన్నట్టు ఇది మనమంటే గిట్టని వాళ్ళు చేస్తున్నారు. చాలా తెగించి జానకి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు ద్వారకా. వెంటనే ఎంక్వైరీ చేయించు. స్పెషల్ పర్మిషన్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తేనే నా చెల్లెలికి నేనిచ్చిన మాట నెరవేర్చుకున్నట్టు. ఇలాంటి కేసుల్ని ఎలా దర్యాప్తు చేస్తారో ఆ పద్ధతిలో కాకుండా మరొక విధంగా ట్రై చేయాలి. నేను కొన్ని క్లూస్ ఇస్తాను, నీ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడచ్చు. చెప్పమ్మా. కేసు ఇన్వెస్టిగేషన్కి నీ సలహాలు తప్పకుండా ఉపయోగపడతాయమ్మా. అలాగే చేస్తా. వీలైనంత తొందరలో ఆ క్రిమినల్ ఎవరో ఎందుకు చేశారో తెలుసుకుందామమ్మా. అలాగే ద్వారకా. మావయ్య ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నానమ్మా. భలే వాడివే మావయ్య. మురారిని అవంతిని నమ్మించడానికే కదా మనం నటించాం. వాళ్ళు నన్ను నమ్మాక ఇక నటించడం ఎందుకు? నీకు ఈ కష్టం ఎందుకు? పని చేయటం అలవాటైపోయింది కదమ్మా. ఖాళీగా కూర్చుంటే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. ఎవరైనా పని చేస్తే ఇలా చెప్తారు, కానీ నువ్వేంటి మావయ్య రివర్స్ లో చెప్తున్నావు? సైకలాజికల్ డిజార్డర్లో ఇదొక డిజార్డర్ అనుకో. అన్నట్టు జానకి గారి మీద అటాక్ చేసింది ఎవరై ఉంటారమ్మా? దుర్గగారి శత్రువులు మనం తప్ప చాలా మంది జైల్లో మగ్గుతున్నారు. ఇక సువర్ణంటావా? పాపం మురారి నా కొడుకని యుద్ధం చేసి ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. ఇంకెవరై ఉంటారమ్మా? నాకేం తెలుసు మావయ్య. నక్షత్ర, ఎక్కడున్నావా? ఏంటక్క, ఏం కావాలి? జానకత్తయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అయ్యో అవునా అక్క? ఇప్పుడు తనకెలా ఉంది? ప్రాణగండం అయితే తప్పింది. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లారు కనుక ప్రాణాల్ని కాపాడగలిగారు. కానీ అలాంటి పరిస్థితికి కారణం ఎవరో తెలియాల్సింది. అమ్మా అవంతి, కూతురు పెళ్లి జరిగిందన్న సంతోషంలో ఉన్న జానకి గారి మీద ఎవరికంత కక్షో అర్థం కావట్లేదు. అలాంటి క్రిమినల్స్ ఎవరో అసలు తప్పించుకోవడానికి వీల్లేదమ్మా. వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలమ్మా. ద్వారకా అదే పనిలో ఉన్నాడు. అన్నట్టు నక్షత్రం, జానకత్తయ్య గారికి క్యారేజ్ తీసుకెళ్ళాలి. లంచ్ ప్రిపేర్ చేస్తావా? అలాగే అక్క, వంట స్టార్ట్ చేస్తాను. తొందరగా చేయి నక్షత్రం. చూసావా, నువ్వు నటించిన పాపానికి ఆ అవంతి నేను ఎంత అలుసుగా తీసుకుందో. ఇంట్లో పనమ్మాయికి చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయింది.
ఆవిడ ఇంటికి యజమానురాలు, నువ్వు ఉప్పనమ్మాయి అన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చిన చాకరీ నక్షత్ర? ఒక్కసారి ఆ మురారి చాప్టర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా. మావయ్య, లైఫ్ అనే పుస్తకంలో ముగింపు పేజీ అంత ముఖ్యం కాదు మావయ్య. మధ్యలో సాగిన జీవితం ఉంది చూసావా, అదే చాలా ముఖ్యం. సక్సెస్లు, ఫెయిల్యూర్లు, అవమానాలు, విలన్లు అందరూ మధ్యలోనే కదా ఎదురయ్యేది. అదే నిజమేనమ్మా. మురారి జీవితంలో ఇప్పుడు ఎదురయ్యే అవమానాలు, వాడు అనుభవించే బాధ, అది చూసి కుమిలిపోయే దుర్గ బాధ, అవి నేను కల్లారా చూడాలి. ఆ తర్వాతే మావయ్య ముగింపు. అమ్మా నక్షత్ర, ఒక్కొక్కసారి నువ్వేం ఆలోచిస్తావో కూడా అర్థం కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మురారి జీవిత ఆశయం అదొకటుంది కదా, అది వాడికి అందకుండా చేస్తాను. ఇన్నాళ్ళు వాడి కష్టాన్ని, ప్రయత్నాల్ని అన్నిటినీ వాడికి అవమానాలుగా మిగిలేలా చేస్తాను. ఎలాగమ్మా? నువ్వే చూస్తావు కదా మావయ్య. బాబాయ్ గారు, ఎన్నో ఏళ్లు చీకట్లో బతికి ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్న జానకి వదిన ఏ ఒక్కరికి అపకారం చేసిన మనిషి కాదు. అందరూ బాగుండాలనే కోరుకుంటుంది. అలాంటి వదిన మీద ఎవరికి ఇంత పగో అర్థం కావట్లేదు. ఇంట్లో మనందరం ఉండగా కత్తితో పొడిచి వెళ్లారంటే వాళ్ళు ఎంత కిరాతకులో అర్థమవుతుంది. జరిగిన విషయం తలుచుకుంటుంటే గుండె బరువెక్కిపోతుంది బాబాయ్ గారు. అమ్మా పార్వతి, మంచి మానవత్వం నశించి మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారు ఆలోచిస్తుంటేనే బాధేస్తుందమ్మా. రోజుకో చిత్రమైన వార్త వింటున్నాం, రోజుకో దారుణం చూస్తున్నాం. అలాంటి దారుణం మన ఇంట జానకికి జరగటం నిజంగా అది మన దురదృష్టం. మావయ్య. దుర్గా, వచ్చావమ్మా. ఇప్పుడు జానకికి ఎలా ఉందమ్మా? కళ్ళు తెరిచిందా? మాట్లాడుతుందా? మాట్లాడుతుంది మావయ్య. జానకి ప్రమాదం నుంచి బయటపడింది. చాలా సంతోషం అమ్మా. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న కూతుర్ని చూసి ఎంతో మురిసిపోయిన జానకి వదినకి ఇంత గాయం అవటం, శోభనం ఆగిపోవటం చూస్తుంటే ఎక్కడో ఏదో ఒక తప్పు జరిగింది అనిపిస్తోంది. తప్పంటే నా ఉద్దేశం, మీలాంటి గొప్పింటి వాళ్లతో మేం సంబంధం కలుపుకోవటం మా అత్యాశ అనిపిస్తోంది. పార్వతి గారు, అత్యాశతో మీరు ఆస్తుల కోసం రాలేదు, డబ్బు ఆశించి రాలేదు. సౌందర్య చరణ్లు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారనే కారణంతోనే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా మంచి మనసుతో కోరే ఏదీ అత్యాశ కాదు. మీ మనసులోంచి అలాంటి ఆలోచనని తీసేయండి. జానకి మీద ఇదెవరో కావాలని చేసిందాడి. ఇది నాకొక హెచ్చరిక అనిపిస్తోంది. దుర్గా, ఏంటమ్మా నువ్వనేది? అవును మావయ్య, నా చెల్లెలి కుటుంబానికి నేను అండగా నిలబడ్డం, మిమ్మల్ని పీడించిన రాక్షసులకి శిక్ష పడేలా చేసి కోర్టు కేసులో నేను మిమ్మల్ని గెలిపించటం మరెవరికో నచ్చడం లేదు. నువ్వు కాపాడాలని ప్రయత్నం చేసినా జరిగే నష్టం తప్పకుండా జరిగి తీరుతుంది అని నాకర్థం ఎలా చెప్పడానికి ఇలాంటి సాహసం చేస్తున్నారనిపిస్తోంది. ఇంతకు తెగిస్తున్నారనిపిస్తోంది. మనుషుల తీరు మారిపోయింది మావయ్య. పగలు ప్రతీకారాలతో మంచి చేయాలన్న ఆలోచన పూర్తిగా నశించిపోయి చెడు చేయాలనే ఆలోచన ఎక్కువైపోయింది. మనం పూర్తిగా ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నాం. జానకి మీద ఎవరిలాంటి ఘాతుకానికి పాల్పడ్డారో తొందరలోనే తెలుసుకుంటాం. మళ్ళీ ఈ ఇంట ఎలాంటి దారుణం జరగకుండా చూస్తాను. నీ మీద మాకా నమ్మకం ఉందమ్మా. ఈ మెడిసిన్స్ అన్ని జాగ్రత్తగా వాడండి. అలాగే డాక్టర్. పేషెంట్ కి ఏమైనా తాగించండి. ఓకే. చరణ్, అమ్మా ఈ జ్యూస్ తాగు.
చాలు సౌందర్య. అమ్మా నీకిప్పుడు ఎలా ఉంది? సౌందర్య, చీమ కుడితేనే ఉలిక్కి పడే మనిషిని ఇంత గాయం అయితే ఎవరొచ్చారో ఎవరొచ్చి పొడిచారో తెలియకపోవడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకెందుకిలా జరిగిందో, నా మీద ఎవరికెందుకు ఇంత ప్రతీకారం ఉందో తెలీదు. మీ సంతోషాన్ని కోరే నేనే మీ సంతోషాన్ని దూరం చేసిందాన్నయ్యాను. నన్ను క్షమించు చరణ్. అత్తయ్య గారు, నన్ను క్షమించు సౌందర్య. అమ్మా నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీకిలా జరిగిన విషయం దుర్గా గారికి ద్వారకా బావ గారికి చెప్పాం. అత్తయ్య గారు, ఎవరు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో, ఎందుకు ఇలా చేశారు అని నిజాలన్నీ బయటకు రాబడతానని చెప్పారు. అమ్మా జరిగిన విషయం గురించి మేమందరం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ఈ మిస్టరీ ఏంటో మేము తెలుసుకుంటాం కనుక నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. అత్తయ్య గారు, ఇది కాస్త సివియర్ ఇంజ్యూరీ అయినా లక్కీగా ప్రాణహాని నుంచి బయటపడ్డారు. ఇక ఈ విషయం గురించి మీరేం ఆలోచించకండి. ఆ క్రిమినల్ సంగతి దుర్గా అత్తయ్య ద్వారకా బావ చూసుకుంటారు. పిన్ని, ద్వారకా, మీ మీద ఇలాంటి దాడి జరిగిందంటేనే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి పిన్ని. కానీ మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళందరికీ శిక్ష పడేలా చేసింది అమ్మ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరోజు ఎవరు పుట్టుకొచ్చారో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది పిన్ని? కత్తితో మీ మీద దాడి చేసిన ఆ పర్సన్ ఎవరో నువ్వు చెప్పగలవా? గుర్తుపట్టగలవా? ఎవరు పొడిచారో, ఆ క్షణంలో ఏం జరిగిందో నాకేం తెలీదు ద్వారకా. ఈ కత్తిగాయం తాలూకు నొప్పి నాకిప్పుడు తెలుస్తోంది. ఎలా జరిగిందో, ఇలా ఎందుకు జరిగిందో నేను ఎంత ఆలోచిస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. పిన్ని, మీరేం టెన్షన్ పడకండి. అసలు ఏం జరిగిందో, ఆ టైంలో ఎవరు ఎలా వచ్చారో నేను తెలుసుకుంటాను. అలాగే ద్వారకా. అన్నయ్య మా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పటి నుంచే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళెవరో త్వరగా తెలుసుకో అన్నయ్య. అమ్మ మీద మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ ఏది జరిగినా అది మేము తట్టుకోలేము. సౌందర్య, డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని, అలాంటి క్రిమినల్స్ని అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను? తొందరలోనే పట్టుకుంటాను. వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇచ్చేలా చేస్తాను. పిన్ని, మీరు రెస్ట్ తీసుకోండి. ద్వారకా, పిన్ని, నా మీద నీకున్న ప్రేమకి అభిమానానికి చాలా థ్యాంక్స్. పిన్ని, మన అనుబంధం ఒక సహాయంతోనో ఒక పలకరింపుతోనో తీరిపోయేది కాదు. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని అమ్మ కోరుకుంటుంది. అమ్మ కొడుగ్గా నేను కోరుకుంటున్నాను. ఇది మా బాధ్యత. ఉంటాను పిన్ని. ఏంటమ్మా, వంట చేసేసావా? క్యారేజ్ పంపించేసావా? ఇంకా పంపించలేదు మావయ్య. కాసేపట్లో అవంతక్క తీసుకెళ్తుంది. పనిలో పని
మనం కూడా వెళ్ళి ఆ జానకి గారిని పరామర్శించొద్దామా? వెళ్తూ వెళ్తూ 2 కేజీల యాపిల్స్, 2 కేజీల గ్రేప్స్, 2 కేజీల ఆరెంజెస్ తీసుకుని వెళ్దాం. అయ్యో ఎలా జరిగింది అని కాసేపు నటించొద్దామమ్మా. జానకి కుటుంబంతో మనకెలాంటి అవసరం లేదు కనుక నటించాల్సిన అవసరం, అక్కడికి వెళ్లే అవసరం కూడా మనకి లేదు. నీకంత టైంపాస్ కావాలంటే కిచెన్లో సింక్ నిండా అంట్లున్నాయి, వెళ్ళి శుభ్రంగా కడిగాయి. ఏంటమ్మా ఇది మరీ దారుణం. నేను ఖాళీగా ఉన్నానని నాతో అంట్లు తొమ్మిస్తావా? భలే దానివే. నువ్వు వంట పని చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ ఒక్క పనే చేయలేదు. అది కూడా నువ్వు చేయించేసేలా ఉన్నావు. వద్దులేమ్మా హాస్పిటల్కి. ఇంట్లోనే ఓ మూల కూర్చొని ఫోన్లో టైంపాస్ కోసం రీల్స్ వీడియోస్ చూసుకుంటానులే. నక్షత్రం క్యారేజ్ కట్టావా? కట్టేనక్క. వదినా వదినా, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా బాక్సింగ్ టోర్నమెంట్ జరగబోతుందని చెప్పాను కదా. ఆ టోర్నమెంట్ కి సంబంధించి సెలక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. క్వాలిఫై మ్యాచ్ కి నేను సెలెక్ట్ అయిపోయాను. వెరీ గుడ్ మురారి, నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. నీ కలలన్నీ నిజమవుతాయి. క్వాలిఫై మ్యాచ్ లో నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉంది. మురారి, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ష్యూర్ గా టోర్నమెంట్ కి వెళ్తావు, ఛాంపియన్ వి కూడా అవుతావు. కిక్ బాక్సింగ్ అంటే నీకు ఎంత ప్యాషనో మేము చూస్తూనే ఉన్నాం కదా. నువ్వు ఎంతో కాలం నుంచి పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు. నువ్వు విన్నవుతావనే నమ్మకం నాకు కూడా ఉంది మురారి. మురారి, నీ సక్సెస్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రాక్టీస్ చేయి. ఎన్నేళ్ళ నీ ఆశయం నెరవేరాలి. నీ పేరు ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఈ దేశం మొత్తం వినిపించాలి. నేను ఛాంపియన్ అయితే నేమో ఫేమో అన్ని వాటంతట అవే వస్తాయి. ఆల్ ది బెస్ట్ మురారి. థ్యాంక్ యూ. వామ్మో మహానటి, మురారి ఆశయాన్ని చిదిమేయాలని చూస్తూనే కంటి నిండా చెమ్మతో ఏం నటిస్తున్నావమ్మా. పాపం మురారి. సతీ, ఒరే సతీ, ఇటు రారా. ఇందాకే కాఫీ ఇచ్చాను కదయ్య గారు, మళ్ళీ కాఫీ కావాలా? అబ్బబ్బబ్బా, కాఫీ కాదురా, డిశ్చార్జ్ హాస్పిటల్ నుంచి జానకి వస్తుందిరా. ఎర్ర నీళ్లు దిష్టి తీయాలి, తీసుకురా. జానకమ్మ గారు క్షేమంగా ఇంటికొస్తున్నారు. పెద్ద ప్రాణగన్నవే తప్పింది. ఇప్పుడు తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తానయ్యా. ఆ. నేను బాగానే ఉన్నానండి, పర్వాలేదు. పదమ్మా. అమ్మ జానకి, ఇక్కడే ఆగమ్మా, ఇక్కడే ఆగండి. నీ మీద ఎందరి కళ్ళు పడ్డాయో, ఎంత చెడు దిష్టి ఉందో అంతా పోవాలి. రే సత్తి, దిష్టి తీరా. అలాగే అయ్య గారు. జానకమ్మ గారు, అందరూ బావుండాలని కోరుకునే మీకు ఎవరైనా చేతులు జోడించి నమస్కరించాలి కానీ మిమ్మల్ని ఇలా కత్తితో పొడవడమేంటో, మీకంత హాని చేయడమేంటో మాకేమీ అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గులెవరో వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలమ్మా. అలాంటి వాళ్ళ కీడు దిష్టి అన్నీ పోవాలి. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పమ్మా. నా అనుమానం నందిని మీద అత్తయ్య. నందిని చనిపోయింది కదమ్మా.
నేను చరణ్ ప్రేమించుకోవడం అప్పట్లో నందినికి నచ్చలేదు. తను బతుకున్నప్పుడు మమ్మల్ని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేసింది. మా జీవితంలో ఎప్పటికీ సంతోషం లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసింది. మా మీద నందిని అలాంటి ద్వేషంతోనే చివరి శ్వాస వదిలింది. మీరు నాకు చిన్న సాయం చేయాలి. ఏంటమ్మాది? కొద్ది రోజులు మా శోభనం పోస్ట్పోండ్ అయ్యేలా చూడండి.